స్తుతి పాత్రుడు, స్తోత్రార్హుడు, స్తుతి కీర్తనలను బట్టి ఆనందించువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుండి 38 వచనాల వరకు. 26, 27 వచనాలు చూసినట్లయితే, 6వ నెలలో గబ్రియల్ దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఈ 2 వచనాల్లో మనకి చాలా గొప్ప సంగతులు తెలియజేయబడతాయి. బైబిల్ ప్రకారం వారిద్దరూ అంటే మరియా యోసేపు ఇద్దరు కూడా నజరేతులో నివసించేవారే. కానీ యోసేపు పూర్వీకుల యొక్క పట్టణము బెత్లెహేము. ఎన్నో గొప్ప ఊర్లు ఉండగా దేవుడు ఎందుకు ఈ ఊరిని ఎంచుకున్నాడు అని మనకు ప్రశ్న రాక మానదు. ఇంకా ఆయన కుమారుని నజరేడని పిలువబడటానికి ఇష్టపడ్డాడు. ఓకే, వారు ఈ ఊర్లో ఉండగా దూత అక్కడికి వచ్చాడు. మరియా యోసేపు ఇద్దరు ఇక్కడ నివసించేవారే. మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనంలో మత్తయి రాస్తున్నాడు, ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు అని రాయబడింది. యేసుప్రభు పుట్టింది బెత్లెహేంలోనే. ఆ తర్వాత ఐగుప్తుకు వెళ్లారు. ఇంకా ఆ తర్వాత మరలా వచ్చి నజరేతులోకి వచ్చి కాపురం ఉండటం మనం లేఖనాల్లో చూస్తాం. ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, మీకా బెత్లెహేంలో నుండి వస్తాడని ప్రవచిస్తే, ఐగుప్తుల నుండి నా కుమారుని పిలిచితిని అని హోషేయ ప్రవచించాడు. ఇంకొకరు నజరేయుడని ప్రవచించారు. అదే ఈ రోజుల్లో అయితే నాదే కరెక్ట్, నీది తప్పు అని ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉండేవారేమో. కానీ ఇక్కడ ముగ్గురు కరెక్టే. క్రైస్తవులమైన మనకు దేవుని సంగతులు అర్థం చేసుకోవాలి అనంటే విశాలమైన దృష్టి కలిగి ఉండాలి. లేకపోతే మనం చాలా పొరబడతాము. అందుకే దావీదు అంటున్నాడు 119వ కీర్తన 32వ వచనంలో, నా హృదయంను నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గంన పరుగెత్తెదను అని. ఇంకా మనం నజరేతును గురించి ఆలోచిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో నతనయేలు అంటాడు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని. అంత తక్కువ స్థాయి ఊరది. ఈ నజరేత్ అనే ఊరు ఒక సాధారణమైన ప్రదేశం. అది ఈ విషయం మనకేం తెలియజేస్తుందంటే, దేవుడు ఎప్పుడు కూడా ఒక సాధారణమైన దాన్ని తీసుకుని అసాధారణమైన దానిగా చేస్తాడు అనడానికి ఇది ఒక గొప్ప సాక్ష్యం. దేవుడు సామాన్యమైన సాధారణమైన సాదాసీదా మనుషుల్ని తీసుకుని చాలా అద్భుత కార్యములు వారి ద్వారా జరిగిస్తాడు. అసాధారణమైన కార్యాలు వారి ద్వారా జరిగిస్తాడు. నిజంగా అది ఆయన సామర్థ్యానికి ప్రతిరూపం. అది అందుకే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలోని వెర్రివారిని ఆయన ఎన్నుకోవడానికి కారణం అదే అని నేను అనుకుంటాను. ఎందుకంటే జ్ఞానిని ఎన్నుకుని ఆ పని కొరకు జ్ఞానిని నిర్ణయిస్తే ఆ జ్ఞాని అనుకుంటాడేమో, ఇది నా వల్లనే జరిగింది, ఇది నా సామర్థ్యం వల్లనే జరిగింది, దేవుడి దగ్గర సామర్థ్యం ఉంటేనే పని చేయగలము అని అనుకుంటారేమో. కానీ కాదు. దేవుని దగ్గర కావాల్సింది విధేయత. సామర్థ్యానికి మించి మనకు కావాల్సింది ఏంటి అనంటే, దేవుని దగ్గర వాడబట్టానికి విధేయత. అదొక్కటే ప్రభు చూసేది. ఆ విధేయతే గనక మన దగ్గర ఉంటే, మనం ఎంత బలహీనమైనప్పటికీ, అజ్ఞానులమైనప్పటికీ, బుద్ధిహీనమైనప్పటికీ విధేయత ఉంటే చాలు, దేవుడు మనల్ని అసాధారణంగా వాడుకోగలడు. ఈ నజరేత్ అనే ఊరికి దేవుడు ఇంత గొప్ప ఇమేజ్ ని క్రియేట్ చేయగలిగారు. ఇలాంటి ఒక సామాన్యమైన ఊరిలో ఉన్న మరియ దగ్గరికి, యోసేపు దగ్గరికి గబ్రియల్ దూత రావడం చాలా విశేషమైన కార్యం. అక్కడి నుండి వారి ప్రయాణం అనేకమైన మలుపులు తిప్పబడి అద్భుతంగా మలచిన దేవుని కృప ఎంత ఉన్నతమైనదో మనకు అర్థమవుతుంది. యేసుప్రభు వారు గలీలీలోని నజరేత్ అనే ఊరి నుండి తాను సువార్త ప్రకటించి ఇంకా అక్కడ ఎన్నో అద్భుతాలు చేయటం మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ఆయన నజరేయుడు అనబడును అని రాయబడిన మాట ప్రకారం ఇక్కడే ప్రభువు యొక్క దూత వారిని దర్శించటం మనం చూస్తున్నాం. ఇంకా 28 నుండి 38 వచనాలు మనం చదివినట్లయితే, 28వ వచనంలో, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా, దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను.
ఇక్కడ యేసుప్రభు వారి పుట్టుక గురించి దూత మరియకు చెప్తూ ఆయన ఎలాంటి వాడో వచ్చి ఏం చేస్తాడో చెప్తూ ఉన్నాడు. ఆయనకు పెట్టవలసిన పేరు యేసు అంటే రక్షకుడు అని అర్థం ఇచ్చేటట్లుగా ఈ పేరును పెట్టమని చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 1:21 రక్షకుడిగా ఆయన పనేంటో అక్కడ స్పష్టంగా చెప్పబడింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని. ఇక్కడేమో సింహాసనం గురించి అంటే ఈ లూకా సువార్తలోనేమో సింహాసనం గురించి, రాజ్యాన్ని గురించి, ఆయన ఆధిపత్యాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు అనుకుంటాం కదా, ఇంతమంది సువార్తికులు ఎందుకు, ఇన్ని సువార్తలు ఎందుకు అని. అంతా ఒకటే కదా అని. దానికి కారణం ఇక్కడ మనకు తెలుస్తుంది. యేసు ప్రభు ఆయన మెల్కిసెదెకు క్రమము ప్రకారము ప్రధాన యాజకుడు ప్లస్ రాజు. ఆ క్రమంలో యేసయ్య రాజు ప్లస్ యాజకుడు. మెల్కిసెదెకు అంటేనే నీతికి సమాధానానికి రాజు, నిరంతరము యాజకునిగా ఉన్నవాడు అని హెబ్రీలకు రాసిన పత్రిక 7:3 మనం చూస్తాం. ఈ విధంగా మత్తయి ప్రజల పాపముల నుండి రక్షించే యాజకునిగా యోసేపుకు దూత పరిచయం చేయడం రాస్తే, లూకా ఏమో ఆయన యొక్క అంతం లేని రాజ్యాన్ని, ఆయన ఆధిపత్యాన్ని గురించి ఈ దూత మరియకు వివరించటం రాస్తూ ఉన్నాడు. అంటే షాలేము రాజు యొక్క పనిని వివరిస్తూ ఉన్నాడు. అందుకే ఒక అంశం సంపూర్ణంగా అర్థం కావాలి అని అంటే ఒక్క వచనంలో నుండి ఎప్పుడు తీసుకోకూడదు. అన్నింటినీ సమగ్రంగా అర్థం చేసుకుంటేనే మనకు ఆ విషయము పరిపూర్ణ అవగాహన కలిగి ఉంటుంది ఆ విషయంపై. అందుకే నలుగురు వ్యక్తులు దేవుని చేత ఎంపిక చేయబడ్డారు ఈ సువార్తను రాయడానికి. కంప్లీట్ పిక్చర్ మనకి ఇవ్వడానికి ప్రభువు అన్ని కోణాల నుండి ఈ విషయాలన్నిటినీ రాయించారు. మన కోసం పుట్టిన యేసయ్య కేవలము దీన సేవకుడిగా ప్రజల పాపాలను క్షమించి రక్షించడానికి మాత్రమే కాదు గాని, అంతమే లేని రాజ్యమును స్థాపించి రక్షించబడిన వారిని ఆ రాజ్యంలో చేర్చుకుని యుగ యుగములు మనలను ఏలేటటువంటి గొప్ప రాజాది రాజుగా కూడా జన్మించారు. అందుకే జ్ఞానులు బంగారాన్ని, సామ్రాణిని, బోలాన్ని కానుకలుగా సమర్పించారు. రాజైన యాజకుడు, రాజైన సేవకుడు మన కోసమే పుట్టాడు. ఈ యేసుప్రభువారు మన కొరకు పుట్టకపోతే, మన కోసం రాకపోతే మనమందరము పాపంలో బ్రతికి పాపముతోనే చనిపోయి ఉండేవారం. కానీ ఇప్పుడైతే పాపంలో పుట్టినా, పాపంలో కొంతకాలం బ్రతికినా, పాపంలోనే ఉండి చనిపోవలసిన అవసరం మనకు లేదు. అలా పాపంలో ఉండి చనిపోతే మనం ఎప్పటికీ దేవునితో, ఆయన ఉండే చోట ఆయనతో కలిసి ఉండలేమని యేసుప్రభు వారు చెప్పారు. యోహాను సువార్త 8:వ మనల్ని తనతో పాటు తనలాగా నిత్యము జీవించడానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికే ప్రభు వచ్చారు. మరియకు తెలియచేసిన ఈ శుభవచనం మనందరికీ కూడా నేడు ఎంతో శుభవచనం. అది యాక్చువల్లీ మరియకు ఆ శుభవచనం తనకి కష్టాన్ని, అవమానాన్ని తెచ్చిపెట్టి ఉండేది. కానీ దేవదూత యోసేపుతో మాట్లాడినందున దేవుడే తనకు అవమానం నుండి తప్పించారు. కానీ మరియకు దేవుని మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పది అంటే ఆమెకు అవమానమైనా సరే దేవదూత చెప్పిన వర్తమానాన్ని రిసీవ్ చేసుకుంది. లోకానికి రక్షకుడిని అందించడానికి అన్నిటికీ సిద్ధపడింది. ఎంతో విధేయత చూపించింది. ఎటువంటి సందేహాలను ఆమె కలిగి ఉండలేదు. మరియకు ఈ శుభవచనం వినేసరికి ఆ రక్షణ కార్యం ఎలా జరుగుతుందో, అసలు అదేంటో కూడా ఆమెకు సరైన అవగాహన ఉందో లేదో మనకు తెలియదు. కానీ తాను నమ్మిన సంగతిని, దూత చెప్పిన సంగతిని నమ్మి రక్షకుడిని భూమి మీదకు తేవడానికి తనకెంత కష్టమైన, అవమానమైన, నిందైనా భరించడానికి సిద్ధపడింది. మరి మనం ఈ రోజు రక్షణ కార్యం ముగిసింది. మనకంతా తెలుసు ఆయన ఎలా మరణించి తిరిగి లేచి ఎంత విజేయుడయ్యాడో. ఆయన రక్షణ కార్యాన్ని పొందుకోవడానికి, ప్రకటించడానికి మరి మనం ఎలా స్పందిస్తున్నాం? మనమేం ఆలోచిస్తున్నాం? ఆమె ఆయనని భూమి మీదకి తీసుకురావడానికి ఆలోచించలేదు. మనమైతే ఆయనని గురించి చెప్పడానికి ఎంత ఆలోచిస్తున్నాం, ఎంత భయపడుతున్నాం, ఎంత సిగ్గుపడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరియా ఒక సాధారణ మహిళే, కానీ దేవుని చిత్తానికి తల వంచడం కంటే మరేది ముఖ్యం కాదనుకుంది. మన జీవితాలలో కూడా రక్షణ పొందుకోవడం కంటే ఏది ముఖ్యం కాదు. రక్షణ పొందుకోకుండా క్రిస్మస్ జరుపుకోవడం చాలా విచారకరం. ఎవరైనా గొప్పవారని పిలువబడేవారు పుట్టినప్పుడు ఆ ప్రాంతానికో, ఆ దేశానికో, వర్గానికో పరిమితమైన వారు మాత్రమే వారి పుట్టినరోజును జరుపుకుంటారు. కానీ క్రీస్తు పుట్టుకను ప్రపంచమంతటా జరుపుకుంటుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఎలా జరుపుకుంటున్నామో అన్నది. నిజంగా క్రీస్తును కలిగి ఉన్నందున జరుపుకుంటున్నామా లేదా నామకార్థంగా జరుపుకుంటున్నామా? ఆయనను రక్షకునిగా, రారాజుగా
మన జీవితాలపైన అధికారిగా ఆయనను అంగీకరించి జరుపుకుంటున్నామా, లేదా ఏదో అందరూ జరుపుకుంటున్నారు కాబట్టి నేను కూడా జరుపుకోవాలన్నట్లుగా జరుపుకుంటున్నామా? ఏ విధంగా క్రిస్మస్ ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించి ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, మా గొప్ప దేవ, పరలోకాన్ని విడిచిపెట్టి పసిబాలుడుగా మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయితే మా కొరకు జన్మించిన కారణం ఏదైతే ఉందో తండ్రి, ఒక రక్షకునిగా, ఒక రాజాది రాజుగా మా జీవితాలను యుగ యుగాల వరకు ఏలడానికి మీరు వచ్చిన కారణం ఏదైతే ఉందో దాన్ని గుర్తించి గ్రహించి దాని నిమిత్తమై మేము పండుగ చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం. ఈ ధ్యాన భాగంలో మాకు కనబడుతున్న ఈ సాధారణమైన ప్రదేశాలే, సాధారణమైన వ్యక్తులే, కానీ వారి ద్వారా అసాధారణమైన కార్యాలు జరిగాయి. మేము కూడా ఆ రీతిగా విధేయత చూపించడానికి, మా ద్వారా కూడా ప్రభువా నీ రక్షణ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో తండ్రి అవన్నీ కూడా నెరవేర్చబడటానికి సహాయం చేయమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం. మేము కూడా ప్రభువా నీ పాత్రగా వాడబడటానికి కృప చూపమని, అందుకొరకే మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.